హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఓకేనండి. ఈరోజు క్లాస్‌లో మనం మ్యాథమెటిక్స్ డిప్లొమా స్టూడెంట్స్‌కి ఆల్ బ్రాంచెస్‌కి యూజ్‌ఫుల్ అయ్యే ఫార్ములాస్ అనేది ఈరోజు క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మ్యాట్రిసెస్. ఓకేనండి. మ్యాట్రిసెస్‌లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కామర్స్ మెథడ్ అండి. లేదంటే కామర్స్ రూల్ అండి. ఈ కామర్స్ రూల్ అనేది మనం ఏంటంటే జనరల్‌గా 2/2 మ్యాట్రిక్స్ యూజ్ చేయొచ్చు. అలాగే 3/3 మ్యాట్రిక్స్ యూజ్ చేయొచ్చండి. ఒకవేళ మనం కామర్స్ రూల్ అనేది 2/2 మ్యాట్రిక్స్ యూజ్ చేస్తే కనుక ఇక్కడ వేరియబుల్స్ అనేది ఎక్స్ ఒకటి, వై ఒకటి మాత్రమే వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు det1/det సరిపోతుంది. అలాగే వై ఈక్వల్ టు det2/det సరిపోతుందండి. ఓకే. అదే 3/3 మ్యాట్రిక్స్ అనుకోండి. అలాగే ఎక్స్‌కి కాలిక్యులేట్ చేయాలి, వైకి కాలిక్యులేట్ చేయాలి, జెడ్‌కి కాలిక్యులేట్ చేయాలండి. ఓకేనా? అంటే హ్మ్. సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్లీ మనకి ఇక్కడ ఉన్న పారామీటర్స్ అనేవి చేంజ్ అవుతాయండి. అదే 2/2 మ్యాట్రిక్స్ అయితే det1/det ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. వై కావాలంటే det2/det ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. జెడ్ కావాలంటే det3/det అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఓకేనండి. ఇది కామర్స్ రూల్‌లో మనం 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినా, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినా మనం కామర్స్ మెథడ్ యూజ్ చేసి మనం సింపుల్‌గా డిటర్మినెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఓకేనండి. తర్వాత దీంట్లోని ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి హ్మ్. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అండి. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అని మనం ఎలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో ఏ ఎక్స్ ఇంటూ బి అనేది తీసుకుంటామండి. ఓకేనా? ఏ ఎక్స్ ఈక్వల్ టు బి కింద తీసుకుంటాం. ఇక్కడ మనం జనరల్‌గా ఏం రాసుకోవచ్చంటే మనకి ఎక్స్ కావాలంటే 1/ఏ ఇంటూ బి కింద రాసుకోవచ్చు కదండీ! మనం జనరల్‌గా దీనికి 1/ఏని మనం ఏ ఇన్వర్స్ బి కింద మనం రాసుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు మనం దీని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ adjoint ఆఫ్ ఏ వేర్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ adjoint ఆఫ్ ఏ అండి. ఓకేనా? ఇది హ్మ్. ఈ 2 మెథడ్స్ అనేది మనకు మ్యాట్రిక్స్‌లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సైన్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా ఈక్వల్ టు 1. సైన్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా ఈక్వల్ టు 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సైన్ థీటా కావాలంటే 1/కొసెకంట్ థీటా కింద రాసుకోవచ్చు. అలాగే కొసెకంట్ థీటా కావాలంటే 1/సైన్ థీటా కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ వన్ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈక్వల్ టు 1. అంటే కాస్ థీటా మనం ఎలా రాసుకోవచ్చండి? కాస్ థీటా ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా కింద రాసుకోవచ్చండి. అలాగే సీకెంట్ థీటా ఈక్వల్ టు 1/కాస్ థీటా కింద కూడా మనం రాసుకోవచ్చండి. ఇంకోటి ఏంటమ్మా? టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. అలాగే కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. దీన్ని ఎలా రాసుకోవచ్చండి ఇన్వర్స్ ఫార్మ్‌లో? టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 1. ఓకేనండి. ఇప్పుడు మనకి జనరల్‌గా హ్మ్. స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా! ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్‌ని కూడా మనం ఒకసారి ఆహ్, రీకాల్ చేసుకుందాం. ఓకేనా? అలాగే ఏంటమ్మా ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అదే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చండి? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కింద రాసుకోవచ్చు. ఓకేనా? సైన్ స్క్వేర్ థీటా కావాలంటే ఓకేనా? ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు అటు సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాస్ స్క్వేర్ థీటా కావాలనుకోండి. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు అటు సైడ్ వెళ్ళేసరికి మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుందండి. ఓకే. ఇలా కూడా రాసుకోవచ్చండి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు. దీన్ని ఎలా రాసుకోవచ్చంటే మనకి ఏ ప్లస్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్‌లో ఉంది కాబట్టి నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్‌లో రాసుకుంటున్నాను. ఓకే. యాక్చువల్లీ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అయినప్పుడు దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా కింద నేను మోడిఫై చేసుకున్నాను. మోడిఫై చేస్తే ఏమైందంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1 కింద రాసుకున్నాను. ఓకే. సేమ్ ఇదే ఫార్ములాని నేను 2 వేస్‌లో రాసుకుంటున్నాను. అంటే secant theta plus tan theta equal to 1 by secant theta minus tan theta. లేదు అంటే గనక secant theta equal to secant theta equal to secant theta equal to secant theta minus tan theta equal to 1 divided by secant theta plus tan theta కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అదే secant square minus tan square theta ని ఇన్ టర్మ్స్ ఆఫ్ secant square లో ఎలా రాసుకుంటామంటే 1 ప్లస్ tan square theta కింద రాసుకోవచ్చు. అలాగే tan square theta ని secant square theta minus 1 కింద కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఇది జనరల్ ఫార్ములాస్ అండి. ఓకే. ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఈ లైఫ్ లాంగ్ అనేది మనం సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి అదే కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి అనేది ఈ లైఫ్ లాంగ్ అనేది
ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి చిన్న టెక్నిక్ అనేది నేను చెప్పబోతున్నాను అండి. ఓకేనండి. చూడండి ఒకసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హౌ టు రిమెంబర్ ఇన్ షార్ట్ కట్ వే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైన్ ఏ ప్లస్ అంటే సైన్ ఏ ప్లస్ బి కానీ, అలాగే సైన్ ఏ మైనస్ బి కానీ, అలాగే కాస్ ఏ ప్లస్ బి కానీ, కాస్ ఏ మైనస్ బి కానీ ఫార్ములాస్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీనికి చిన్న లాజిక్ చెప్తానండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఇంకెప్పుడు లైఫ్లో మర్చిపోరండి. ఓకేనా. లైఫ్ లాంగ్ ఈ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకుంటారు. ఓకే. అది ఎలా చెప్తాను అంటే, సైన్లో ఫస్ట్ లెటర్ ఏంటమ్మా, సైన్ ఫంక్షన్లో ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఎస్ అనేది సేమ్ అండి. ఓకేనా. కాస్లో ఫస్ట్ లెటర్ ఏంటండి, కాస్లో సి అండి, సి కాబట్టి క్రాస్ అండి. ఓకేనా. ఫస్ట్ సేమ్ కాబట్టి సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు అంటే సైన్ ఏ ప్లస్ బి, ఇక్కడ సైన్ ఏ ప్లస్ బిలో ప్లస్ తీసుకుంటే మనకు వచ్చే ఫార్ములా కూడా ప్లస్ వస్తుంది. సైన్ ఎంఎస్బి కాబట్టి మైనస్ తీసుకుంటే మైనసే వస్తుందండి. ఓకేనా. సేమ్ అని చెప్పాను కదా, అంటే సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలాగే సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది, మైనస్ వస్తే మైనస్ వస్తుందండి. ఇది సైన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్. అంటే సైన్ లెటర్లో ఫస్ట్ లెటర్ ఏంటంటే ఎస్ కాబట్టి ఎస్ అంటే సేమ్ కింద గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అలాగే కాస్ ఏ ప్లస్ బి అలాగే కాస్ ఏ మైనస్ బి అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీనికి కూడా చిన్న లాజిక్ ఉందండి. ఓకే. కాస్లో ఫస్ట్ లెటర్ ఏంటమ్మా, సి. అంటే సి ఈజ్ నథింగ్ బట్ క్రాస్, అంటే క్రాస్ కింద తీసుకోండి. అంటే క్రాస్ అంటే మనం ఇలాగే మనం ఇంటూ కింద వేస్తాం కదండి. ఇంటూ కింద వేసినప్పుడు క్రాస్ అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్. అంటే మనం ఫార్ములా ఏ ప్లస్ బి రాస్తే దానికి ఫార్ములా అనేది ఆపోజిట్లో వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ వేసిన ఇక్కడ ప్లస్ ఉంటే కింద మైనస్, ఇక్కడ మైనస్ వేస్తే ప్లస్. అంటే కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమవుతుందంటే మైనస్ వస్తుందండి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకే. క్రాస్ కాదండి, కాస్ ఏ మైనస్ బి ఉంది అంటే కాస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అండి. ఓకేనండి. ఈ క్రాస్ టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే కనుక ఈ సైన్ ఏ ప్లస్ బి కానీ, సైన్ ఏ మైనస్ బి కానీ, కాస్ ఏ ప్లస్ బి కానీ, కాస్ ఏ మైనస్ బి కానీ ఇంకెప్పుడు మర్చిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. ఓకే. మీకు సైన్లో ఫస్ట్ లెటర్ సేమ్ ఎస్ కాబట్టి సేమ్, కానీ కాస్లో ఫస్ట్ లెటర్ క్రాస్ సి కాబట్టి క్రాస్. ఓకేనా. క్రాస్ అయితే ప్లస్ ఇస్తే మైనస్ వస్తుంది, మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. బట్ మనం ఎలా రాసుకోవాలంటే ఫార్ములా కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కింద రాయాలి. ఓకేనా. కాస్ ఏ మైనస్ బి రావాలంటే ఫార్ములా కావాలంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కింద రాయాలండి. ఓకేనా. ఈ 4 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే కనుక ఎప్పుడు మనం సైన్ ఏ ప్లస్ బి కానీ, సైన్ ఏ మైనస్ బి కానీ, కాస్ ఏ ప్లస్ బి కానీ, కాస్ ఏ మైనస్ బి కానీ ఎప్పుడు మనం మర్చిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగద్దు అండి. ఓకేనండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి 1కి 2 సార్లు చూసి ఈ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి. అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అండి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సైన్ 2θ ఈక్వల్ టు 2 సైన్ θ కాస్ θ. సైన్ 2θ ఫార్ములా ఏంటమ్మా, 2 సైన్ θ కాస్ θ. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ ఎలా రాస్తామంటే 2 tan θ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకేనా. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చి నేను చెప్తానండి, ఒక నిమిషం అండి. ఓకే. కాస్ 2θ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ θ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. అలాగే tan 2θ ఫార్ములా అంటే 2 tan θ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ θ. ఓకే. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చి ఒకసారి నేను చెప్తానండి, ఒక్క నిమిషం గుర్తుంది, ఒక్క నిమిషం, 1 మినిట్. ఈ పేపర్ చేద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫార్ములా ఏం చెప్పానండి ఇప్పుడు, సైన్ 2θ ఈక్వల్ టు సైన్ 2 సైన్ θ కాస్ θ. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో రాయాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డినామినేటర్లు ఏమీ లేదు కాబట్టి మనం 1 కింద రాసుకోవచ్చు కదండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో రాసుకోవాలంటే 2 సైన్ θ కాస్ θ డివైడెడ్ బై 1 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ అని మనం 1 కింద రాసుకోవచ్చు కదండి. సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ అని 1 కింద రాసుకోవచ్చు కదండి. ఓకే. ఇప్పుడు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కావాలి కాబట్టి ట్యాన్ ఫంక్షన్ రావాలంటే మనకి ఏం చేస్తామండి, ట్యాన్ θ కావాలంటే అది పైన న్యూమరేటర్లోను డినామినేటర్లోను కాస్ స్క్వేర్ θ తోటి డివైడ్ చేయండి. ఒకసారి చూడండి, 2 సైన్ θ
cos theta divided by cos square theta divided by whole divided by sin square theta plus cos square theta divided by again cos square theta. ఒకసారి మీరు సింప్లిఫై చేస్తాను చూడమ్మా. ఇక్కడ డినామినేటర్ cos square theta ఉంది. cos theta అని క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుందంటే sin theta by cos theta. మనం ఎలా రాసుకోవచ్చండి? tan theta కింద రాసుకోవచ్చా? ఇంకేముందంటే 2 tan theta డివైడెడ్ బై ఓకే ఇక్కడ cos theta అనేది క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ sin square theta డివైడెడ్ బై cos theta. మనకి ఎలా వస్తుందంటే tan square theta కింద వచ్చింది కదండి. అంటే sin 2 theta ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan theta ఎలా రాస్తామంటే 2 tan theta డివైడెడ్ బై 1 ప్లస్ cos theta కింద రాసుకోవచ్చు. ఓకేనండి. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ cos 2 theta మనం రాసుకోవచ్చు. cos 2 theta ఈక్వల్ టు 1 మైనస్ tan square theta డివైడెడ్ బై 1 ప్లస్ tan square theta. ఇది కూడా మనం సింప్లిఫై కింద రాసుకోవచ్చు. ఒకసారి అది ఎలా రాయాలో ఇప్పుడు చెప్తాను నేను. ఒకసారి మనకి జనరల్గా ఒకసారి 1 మినిట్. జనరల్గా cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta ఈక్వల్ టు ఫార్ములా దీనికి ఈక్వల్ అవుతుందంటే cos 2a cos 2 theta ఫార్ములా అవుతుందండి. ఓకేనా? cos 2 theta కి ఈక్వల్ cos 2 theta కి ఫార్ములా అండి. cos 2 theta ఈక్వల్ టు cos 2 theta ఈక్వల్ టు cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta. ఓకేనా? మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ cos 2 theta ని సైన్ ఫంక్షన్లో రాసుకోవచ్చు, అలాగే కాస్ ఫంక్షన్లో కూడా రాసుకోవచ్చు అండి. అది ఎలాగో ఒకసారి చూద్దామండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం తెలుసండి? సైన్ స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta ఈక్వల్ టు 1 కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ది cos 2 theta ని ఇన్ టర్మ్స్ ఆఫ్ cos theta లో రాయాలనుకోండి. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ cos theta అంటే cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ theta కింద రాసుకోవచ్చండి. అంటే ఇప్పుడు cos స్క్వేర్ theta లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయొచ్చండి? 1 మైనస్ sin స్క్వేర్ theta అనేది సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. చేయండి ఒకసారి. అంటే cos స్క్వేర్ theta అంటే మనం cos స్క్వేర్ theta మనం తీసుకున్నాం కదా 1 మైనస్ sin స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta ఎంత వస్తుందంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ theta వస్తుందండి. ఓకేనా? మనం ఇలాగా cos 2 thetaకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో కానీ సైన్లో కానీ మనం రాసుకోవచ్చు. ఓకే, ఇందాక చెప్పాను కదండి tan ఫంక్షన్ ఎలా రాస్తారంటే డినామినేటర్లు ఏమీ లేకపోతే కనుక 1 కింద తీసుకుంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఫంక్షన్లో కూడా మనం ఫార్ములాస్ అనేవి రాసుకోవచ్చు అండి. ఇది ఓకేనా? తర్వాత కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. tan a plus b equal to tan a plus tan b divided by 1 minus tan a into tan b అండి. ఓకేనా? అలాగే tan a minus b equal to tan a minus tan b divided by 1 plus tan a into tan b. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే tan inverse of x plus tan inverse of y equal to tan inverse of x plus y divided by 1 minus xy. ఓకేనా? ఇవి ట్రిగ్నోమెట్రీలో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. ఓకేనా? ఒకసారి ఈ ఫార్ములాస్ అనేది ఒకసారి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ఇంకా మనకి ఏమున్నాయంటే జనరల్ ఈక్వేషన్స్ ఉంటాయండి. జనరల్ ఈక్వేషన్స్ అనేది జనరల్ సొల్యూషన్స్ అనేది ఎలా చేయాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ sin theta ఈక్వల్ టు 0 అయినప్పుడు, అలాగే tan theta ఈక్వల్ టు 0 అయినప్పుడు దీని జనరల్ ఫార్ములా ఒకటండి. theta ఈక్వల్ టు n5 అంటే n బిలాంగ్స్ టు z. ఓకే, n బిలాంగ్స్ టు z కి మనం తీసుకుంటామండి. ఓకే, cos theta ఈక్వల్ టు 0 అండి. దీనికి జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి theta ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ π/2. ఇక్కడ n అనేది ఆల్వేస్ మనకి n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్కి మాత్రమే తీసుకుంటామండి. ఓకేనా? sin theta ఈక్వల్ టు sin ఆల్ఫా అయినప్పుడు theta ఈక్వల్ టు n పై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. n బిలాంగ్స్ టు z కింద తీసుకున్నాం ఇక్కడ కూడా. అలాగే cos theta ఈక్వల్ టు cos ఆల్ఫా అయినప్పుడు theta ఈక్వల్ టు 2n ప్లస్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇక్కడ కూడా n అనేది n బిలాంగ్స్ టు z కింద తీసుకుంటాం. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ వన్ అండి. tan theta ఈక్వల్ టు tan ఆల్ఫా. ఇక్కడ జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి n5 ప్లస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. ఓకే,
ఇక లాస్ట్ వచ్చేసరికి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకుంటే గనుక మన ప్రాబ్లమ్స్ అనేది 5 మార్క్స్ గాని 5 మార్క్స్ డైరెక్ట్‌గా అడుగుతున్నాడండి. ఓకేనా? సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా గాని, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా గాని, అలాగే టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఆల్ఫా గాని. దీనికి జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి థీటా ఈక్వల్ టు n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z అండి. ఓకేనా? ఇవన్నీ మనకి ట్రిగ్నోమెట్రీలో ఉండే చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. ఒకసారి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే గనక మనం ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా గుర్తు చేయొచ్చండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి.